హాయ్ అండి అందరికీ. ఈరోజు నైట్ మా అన్నయ్య వస్తున్నాడు, అందుకే నేను చాలా వెయిట్ చేస్తున్నా. ట్రైన్ 3 hours లేట్ అయిపోయింది. 10కి రావాల్సిన ట్రైన్ నైట్ 1:30కి వచ్చింది. సో మా అన్నయ్య వచ్చినడికి 2:20 అయ్యింది. మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. వాడు లాస్ట్ స్టేషన్ నుంచి మా ఇంటికి 1.5 hour. అంత టైం అయినా వాడి కోసం వెళ్ళారు మా ఆయన. తప్పదు కదా, ఇంకా మన కోసం వచ్చిన వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. చూడండి, నేను టైం చూపిస్తున్నాను. నైట్ 2:20 అయింది. మా పాప పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వాడు రావడం. ఇప్పటి వరకు మా ఇంటికి వచ్చింది లేదు, సరిగ్గా ఉన్నది లేదు. నా కోసం చాలా తీసుకొచ్చాడు. చూడండి, బ్యాగ్ నాదే, ఆ ట్రాలీలో ఉన్న ఐటమ్స్ కూడా నావేనంట. మొత్తం నీవే మోసుకొని వచ్చాను అని నేను చెప్తున్నాడు నాకు. సరే ఆ మాత్రం తీసుకొస్తావులే అని. ఆ చిన్న బ్యాగ్లో కూడా నీవే ఉన్నాయి, కొంచెం మొత్తం నీవేని చూసుకో, అన్నీ బాగా ఏమేమి తీసుకొచ్చానో లేవో అనేది మా అన్నీ అంటున్నాడు. చూసారు కదా, వాడు నా కోసం ఏమేమి తీసుకొచ్చాడో. ఆడేం తీసుకొచ్చాడో నెక్స్ట్ వీడియో చేస్తాను. మా పాపను నిద్రలో లేచి ఎవరు వచ్చారని చూస్తుంది. ఫస్ట్ నవ్వింది, ఎగ్జైటింగ్ ఉంది కదా అనుకొని. చూసేటప్పటికి నిద్ర బాగా ఇరిగేసరికి లేచి కూర్చున్నప్పటికి డిఫరెంట్గా చూస్తుంది. ఎవడు ఈ నైట్ అప్పుడు వచ్చాడు అని. నేను అంటున్నాను, ఫుడ్ సరిగ్గా తినట్లే కదా, అందుకే బూచోడు వచ్చాడు అన్నాను. దెబ్బకి నిద్ర ఇరిగిపోయింది. చూస్తూనే ఉంది వాడిని గట్టిగా. దెబ్బకి లేచి కూర్చుంది, కోపంగా చూస్తుంది ఎవరని. మా పాపకి మా అన్నయ్యకి అంత కమ్యూనికేషన్ లేదు. మేము ఎక్కడ ఉంటే వాడు అక్కడ ఉంటే వీడు ఎక్కడ. ఒక రోజు కన్నా వీళ్ళిద్దరు కలిసి ఉంది ఎప్పుడు లేదు. అంతగా తెలియదు మా అన్నయ్య అంటే, దానికి మామ అంటే. ఫోన్లో వరకు అని లైవ్గా ఎప్పుడు చూసింది లేదు. డిమో ఫోన్స్ తీసుకొచ్చాడు, మా ఫోన్స్ ఇచ్చేస్తుందని. చూడండి, ఏ ఫోన్ కావాలని అడుగుతుంటే సెలెక్ట్ చేసుకోండి ఈ ఫోన్ అని. చాలా బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు. ఒక నైట్ ఏడిచింది కానీ వాడికి చూసి తర్వాత బాగా తెల్లవారులేసేసరికి సెట్ అయిపోయింది. బాగా ఆడుకుంటుంది వాడితో. చూడండి, వాడికి ఒక ఫోన్, నీకు ఒక ఫోన్ అనుకొని తీసుకుంటున్నారు. ఇద్దరు వాటాలు వేసుకుంటున్నారు. బాగా ఆడుకుంటుంది వాళ్ళ మామతోని. బాగా ఎంజాయ్ చేస్తుంది. నాకు హ్యాపీగా ఉంది ఇద్దరిని అలా చూస్తుంటే. దానికోసం ఒక టాయ్ కూడా తీసుకొచ్చాడు. ఆ టాయ్ని చూపిస్తుంటే ఏమని అడుగుతుంది. అది ఓపెన్ చేసి ఇచ్చేసరికి ఆడుకున్నది బాగా. మా అన్నయ్య వచ్చాడుగా, ఇంకా స్పెషల్స్ కుమ్మేస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చాడు మా పాప పుట్టిన తర్వాత. సో వాడి కోసమే ఈ స్పెషల్స్ చేస్తాను. స్పెషల్ అంటే ఏటో కాదండి, వాడు నాన్ వెజ్ ఈరోజు తిండి కాబట్టి నార్మల్ వెజిటేరియన్లోనే మష్రూమ్స్ ఫ్రై ఇలా చేశాను. వాడికి ఏమి ఇష్టం పడితే ఏం వద్దులేదు, చిరాగ్గా ఉంది, వేడిగా ఉంది, సింపుల్గా ఏదైనా చేసి పడుకుందాం రా, ఫాస్ట్గా వండేసి రెస్ట్ తీసుకుందాం పాపతోని. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.